ఒకసారి ఆలోచించగలరు. సో మనకు ఎదురయ్యే సవాళ్లు మీ ముందు నేను ఉంచుతాను. ఒక రకంగా చెప్పాలి అంటే క్రైస్తవ్యంలో మేము ఉన్నాము, మేము క్రైస్తవులము అని చెప్పంగానే మన సహోదరులు కొన్ని ఒక రకమైనటువంటి అపోహలకు గురి అయి ఉంటారు అన్నది నా అభిప్రాయం. కొన్ని అపోహలు మన మధ్య స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఏమంటూ ఉంటారు అంటే, మీరు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు, మేమైతే ఈ దేశానికి చెందిన వాళ్ళం అని చెప్తూ ఉంటారు. మీరు ఈ దేశానికి సంబంధించిన ఆలోచనలో గాని, మీరు ఈ దేశానికి మక్కువ చూపించే వాళ్ళు కాదు, ఈ సంస్కృతిని మీరు ప్రేమించే వాళ్ళు కాదు, మీరు ఇతర దేశాల సంస్కృతిని అనుసరించే వాళ్ళు అన్నటువంటి అభాండం మన మీద వేస్తూ ఉంటారు. దాని గురించి ఈ రోజు మనం చూస్తాం. అలాగే మీరు ఈ దేశాన్ని విభజిస్తున్నారు అని కూడా కొంతమంది అంటారు. దే క్లెయిమ్ దట్ క్రిస్టియన్స్ ఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ డివైడింగ్ ద నేషన్. దానికి సమాధానం కూడా ఈరోజు చూస్తాం. when we apply the apologetics that Bible teaches, these are the consequences that we can talk about boldly. మనం ధైర్యంగా బైబిల్ నమ్మిన సిద్ధాంతంలో ఏ విధంగా దేశాన్ని కడుతున్నాం అన్న విషయాన్ని చెప్పగలుగుతాం. అలాగే మీరు బ్రిటిష్ వారు తెచ్చిన మతాన్ని పొందారు, మేము ఈ దేశ వాసులం అని చెబుతూ ఉంటారు. దీనికి సమాధానంగా కూడా కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. మీకు దేశభక్తి లేదు, మేమేమో దేశం కోసమే మా జీవితాలను సమర్పిస్తున్నాం అంటూ బొంకే వాళ్ళు కూడా మన ముందు కనిపిస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం నిజం అన్న విషయాన్ని కూడా మనం చూసుకుంటాం. ఎందుకు ఈ విషయాలు చూసుకోవాలి, ఎందుకు ఇప్పుడు ఈ సమయం ఎందుకు ఇంపార్టెంట్ అన్న విషయం గనక చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య చాలా మంది కాషాయ వస్త్రాలు ధరించుకున్నటువంటి గూండాలు బయలుదేరారు. ఆ గూండాలు వాళ్లకు నచ్చిన పేర్లు పెట్టుకుని క్రైస్తవ సమాజాన్ని, ముఖ్యంగా చెప్పాలి అంటే క్రైస్తవ సమాజం కంటే కూడా ఎక్కువగా సామాన్య భారతీయ హిందూ సమాజాన్ని విభజించే పనిలో ఉన్నారు. విభజించి విద్వేషాలు రెచ్చగొట్టి వైషమ్యాలు పెంచి ఒకరి పట్ల ఒకరికి దూరాన్ని తీసుకుని రావాలి అన్న ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచనను కనుక మనం అర్థం చేసుకోకపోతే, దాని ఆరిజిన్స్ ఎక్కడ, అవి ఎక్కడ దానికి మొదళ్ళు ఎక్కడున్నాయి అని గనక మనం ఆలోచించకపోతే, మనం కేవలం పైన కనిపించే పుండ్ల పైన దాన్ని ఏమంటారు మందు రాస్తాం, కానీ ఆ పుండుకు కారణమైన రోగం ఏదైతే ఉందో దాన్ని అలాగే వదిలిపెడతాం. ఈ రోజు ఒక పుండు మానితే రేపు ఇంకొక పుండు మొదలవుతుంది. కాబట్టి కూకటి వేళ్లతో దాన్ని పెరికివేయాలి అంటే విద్య, దానికి సంబంధించినటువంటి అవగాహన, సమగ్రమైన అవగాహన అవసరం. కాబట్టే ఈ సదస్సు, దాన్నే అప్లైడ్ అపాలజెటిక్స్ అని అంటున్నాం. మీరు దేశ పౌరుల కోసం ఏమీ చేయరు, మేమేమో దేశ పౌరుల కోసం వాళ్ళ కోసమే బ్రతుకుతాం అని అంటూ ఉంటారు. సైన్యంలో మేమే ఉన్నాం అని అంటూ ఉంటారు. ఈ దేశాన్ని నిర్మించేది మేము అని అంటూ ఉంటారు. దానికి సమాధానం ఈ రోజు మనం చూద్దాం. మీరు పాశ్చాత్య దేశాలకు, వారి పద్ధతులకు అమ్ముడుపోయారు అని చెప్పే వాళ్లను తిరిగి ప్రశ్నించే విధంగా